హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మనం ఉయ్యూరులో మొట్టమొదటి థియేటర్ శ్రీ లక్ష్మి టాకీస్ వద్దకు వచ్చాం. ఈ వీడియో మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది. చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ కెమెరా, యాక్షన్. 50వ దశకంలో ఉయ్యూరు పరిసర ప్రాంతాల వారికి సినిమా చూడాలంటే అందని ద్రాక్షల కలలాగా మాత్రమే ఉండేది. ఏదైనా సినిమా చూడాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో పెద్దగా ప్రయాణ సౌకర్యాలు లేక అంత దూరం వెళ్లటం కష్టంగా ఉండేది. పలానా దేవదాసు బాగుందట, పలానా మిస్సమ్మ అద్భుతంగా ఉందట అని టాకింగ్ వింటూ మురిసిపోయేవారే తప్ప సినిమా చూసే అవకాశం ఉండేది కాదు. అలాంటి సమయంలో ఉయ్యూరు ప్రజల సినిమా కళను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకంగా వెలిసింది శ్రీ లక్ష్మి టాకీస్. ఈ థియేటర్లో సినిమా చూడటానికి జనం తండోపతండాలుగా ఎడ్ల బండు కట్టుకుని వచ్చేవారు. 25 పైసల నేల టికెట్లో జనం కిక్కిరిసిపోయేవారు. కాస్త డబ్బు గలవారు 75 పైసల టికెట్తో బాల్కనీలో కూర్చునేవారు. అలా మొదలైంది ఈ థియేటర్ ప్రస్థానం. ఇప్పుడు మనం చూస్తున్నది చైర్ మరియు బాల్కనీ టికెట్ కౌంటర్. ఇక్కడే ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని రంగురంగుల టికెట్ కట్టలు ఎదురుగుండా పెట్టుకుని ఆ కన్నంలో నుండి వచ్చిన 5-6 చేతుల నుండి డబ్బులు తీసుకుని ఆ చేతిలో టికెట్ పెట్టేవారు. ఇప్పుడు మన అభిమాన నేల టికెట్ కౌంటర్ వద్దకు వెళ్దాం రండి. సొరంగ మార్గం లాంటి ఆ కౌంటర్ చూడండి. ఇందులోని జనం కిక్కిరిసిపోయి చొక్కాలు చించుకుని ఊపిరాడక ఉక్కపోస్తూ ఒకరి కాళ్ళు ఒకళ్ళు పిసర్లు తొక్కుకుంటూ, బాబోయ్ చాలా పెద్ద టాస్క్ అది. ఇక్కడ మీరు గమనిస్తే బెంచి 10 రూపాయలు, నేల 5 రూపాయలు అన్న బోర్డు కనిపిస్తుంది. ఒకసారి ఆనాటి నేల టికెట్ చూస్తే బాగుండు అనిపిస్తుంది అనుకుంటా. అయితే చూసేయండి. ఇది నేను సేకరించి భద్రపరిచిన 1995 నాటి నేల టికెట్. నాటి సినిమా రీల్కి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఇప్పుడు ప్రొజెక్టర్ రూమ్ వైపు వెళ్దాం రండి. ఇంటర్వెల్లో అమ్మే గోలీ సోడాలు, చెత్త కుప్పలా పడి ఉన్న ఫిలిం రీల్స్ మీరు చూడవచ్చు. యాడ్ లాగా వేసే స్లైడ్ షో ప్లేట్లు. నీతో వస్తా అనే సినిమా స్లైడ్ షో ప్లేట్. కరెంటు పోయినప్పుడు సినిమా జనరేటర్ మీద నడుస్తుందని చెప్పే ఒక స్లైడ్. పొగ త్రాగరాదు. టైటానిక్ షిప్లా పూర్తిగా శిథిలమైపోయిన ప్రొజెక్టర్లను మీరు చూడవచ్చు. ఇదేం సినిమానో తెలియట్లేదే. గోలీ సోడా. ఇప్పుడు మన ప్రయాణం బాల్కనీ.
7 దశాబ్దాలుగా వేలాది చిత్రాలను ప్రదర్శించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఆ థియేటర్ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో చూడండి. ఇప్పుడు కిందకి వెళ్ళి థియేటర్ పరిస్థితి ఎలా ఉంది, స్క్రీన్ ఎలా ఉందో చూద్దాం. లోపలికి అడుగు పెట్టగానే గుండె చెరువవుతుంది. ఒకప్పుడు వేలాది మంది కూర్చుని కేరింతలు కొట్టిన ఆ కుర్చీలు బల్లలు లేవు. ఎన్నో రంగుల కలలను చూపించిన ఆ వెండి తెర లేదు. బొబ్బిలి పులిగా ఎన్టీఆర్ గర్జిస్తే తొలిసారిగా 100 రూపాయల టికెట్ బ్లాక్లో కొనుక్కుని మరీ వెళ్ళి చూసిన థియేటర్. అమ్మోరు ఆడినప్పుడు పూనకాలతో జనం ఊగిపోయిన థియేటర్. నిన్నే పిల్లాడితో ఆడినప్పుడు కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయి మొత్తం థియేటర్ల ముందు క్యూ కట్టిన ఆ థియేటర్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ప్రదర్శించినప్పుడు కుటుంబం మొత్తం తరలి వచ్చి ఆనందంగా నవ్వుకున్న ఆ థియేటర్. హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలను పరిచయం చేసి థ్రిల్కి గురి చేసిన ఆ థియేటర్. లవకుశ, మోసగాళ్లకు మోసగాడు, రాము చిక్కడు దొరకడు, ఆలీబాబా 40 దొంగలు, సువర్ణ సుందరి, సోగ్గాడు, ప్రేమనగర్, షోలే, బొబ్బిలి రాజా, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, ముద్దుల మామయ్య, ముద్దుల కృష్ణయ్య, రాక్షసుడు, నాగదేవత, ప్రేమించి పెళ్లాడుతా, సీమటపాక వంటి ఎన్నో చిత్రాలను ప్రదర్శించిన ఆ థియేటర్ మోగపోయిన చరిత్రగా మారుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ రోజుల్లో ఈ థియేటర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఎలాంటి థియేటర్ ఎలా అయిపోయిందో చూశారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థియేటర్తో మీకున్న జ్ఞాపకాలను కామెంట్లో పంచుకోండి. మీరు నాతో నేరుగా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మాట్లాడవచ్చు. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.